హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కోచింగ్ సెంటర్లో ఏం మా జరిగింది? స్టూడెంట్ దేవి గారు ఏం చేస్తున్నారండి ఈరోజు? తన పాపకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నారండి. ఆ, పట్టంగా జాకెట్ అనమాట. చూడండి, ఇలాగే డిజైన్ చేశారు. కట్ వర్క్ పెట్టాము, కింద వేరే కలర్ పెట్టాము. హ్యాండ్స్ ఏమో ఇలా డిజైన్ చేసాము. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇలాగ ఫ్రంట్ పెట్టాం అనమాట. దీనికి కట్ వర్క్ అనేది ఇచ్చాము. ఈ బ్లౌజ్ అనేది చేస్తారనమాట. లక్ష్మి గారు ఏం చేస్తున్నారండి? కట్ చేస్తున్నాను. మామూలు బ్లౌజ్ అనేది అయిపోయిందండి. కొత్తగా నేర్చుకున్నారు. మామూలు బ్లౌజ్ అయిపోయింది. అదే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేస్తారు. ఇలా అడ్డు పెట్టుకోండి. ఓకేనా? ఆ పక్క అంటే ఇది మట్టి ఇలా కట్ చేయకూడదు, కట్ చేస్తాను. తర్వాత సంజయ్ గారు ఏం చేస్తున్నారండి? నేను కూడా కొత్తగా నేర్చుకుందండి మన దగ్గర. మీకు 10 days లో ఓన్లీ బ్లౌజ్ అనేది ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడేమో సెకండ్ బ్లౌజ్ అనేది కుడుతున్నారు అనమాట. బ్యాక్ కట్ అయిపోయిందండి. సరికాదు, మీకు అసలు స్టిచ్చింగ్ అనేది అలవాటుందండి? అలవాటు లేదు, కానీ ఇదిగోని బ్యాక్ పార్ట్ అనేది చూస్తే అంత బాగా కుట్టారు. స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ టైమే మా దగ్గర నీట్ వస్తుందండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మన బోటెక్ నెక్ అనేది కుడుతున్నారండి. ఆల్రెడీ వర్క్ చేసాము. వర్క్ చేసిన బ్లౌజ్ కి స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాం. అయిపోద్దండి రోజు కటింగ్. సో బ్యాక్ కటింగ్ చేసిన తర్వాత అప్పుడు హ్యాండ్స్ అనేది పెట్టండి. దివ్య మళ్ళీ వర్క్ ఏంటి 8 days అయింది జాయిన్ అనేది. ఆల్రెడీ 20 days అయింది జాయిన్ అయ్యి. 20 days లోనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం జరిగింది. చూడండి, ఇది కూడా బాగా వేసింది, తెలివేసింది. ఇలా మోడల్స్ అనేది వేస్తుంది అనమాట. 20 days లో మీకు వర్క్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఏ బ్లౌజ్ అని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరు అండ్ వర్క్ అనేది కంప్లీట్ గా చేయగలరు నీట్ గా. నేను ఆల్రెడీ బ్లౌజ్ కూడా చేసింది. ఆ బ్లౌజ్ మీకు పిక్ అనేది పెడతాను. నెక్స్ట్ గారు ఏం చేస్తున్నారు? బ్లౌజ్ కటింగ్ అయిందండి. నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను. ఆల్రెడీ మామూలు బ్లౌజ్ అనేది చేశారు. తర్వాత లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేశారు. ఈ ఎక్స్ట్రా మనకి ఇక్కడ ముక్కలు పడతాయి కాబట్టి లైనింగ్ కి మెయిన్ కలిపి ఇది అంటున్నా అన్ని కట్ చేసుకోకూడదు. ఎక్స్ట్రా అనేది మనం ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ అర్థమైందా మీకు? లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా డిజైన్స్ వస్తున్నాయి కదా మనకి. ఈ డిజైన్స్ పెట్టి కంపల్సరీ డిజైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి రివర్స్ లో వచ్చినాయి. వాటి కిందకి వాటి పైకి వచ్చింది కాబట్టి మనం ఇలా తీసేసుకున్నాం. అదే అన్ని కూడా ఇలాగే పైకి ఉంటే ఎటువైపు పైకి ఉన్నాయో అటువైపు పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలాగా కటింగ్ చేసుకోవాలో అర్థమైంది కదా. సో స్టిచ్చింగ్ అనేది రేపు చేస్తారా? నేను చిల్డ్రన్స్ కోర్స్ అండి. వాళ్ళ పాపకి హ్యాండ్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇదిగోండి కంప్లీట్ చేస్తారు పాప అన్నమాట. 2 layers అనేది పెట్టారు ఫ్రాక్. ఇదొక లేయర్, ఇదొక లేయర్. అలాగే నేను హ్యాండ్స్ కూడా ఈ విధంగానే డిజైన్ చేశాను. 2 layers హ్యాండ్స్ అనేది డిజైన్ చేస్తాను. ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. జిగ్జాగ్ అనేది చేయాలి. జిగ్జాగ్ చేస్తే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజు మా ఇన్స్టిట్యూట్ లో జరిగిన కోచింగ్ సెంటర్ లో జరిగిన క్లాసెస్. సో ఇదే రోజు కూడా అంటే వీళ్ళే ఉన్నారు. ఎప్పుడు మంచి మార్కుతో ఉంటారు. ఒక నెలలో మీకు బాగా బ్లౌజెస్ మోడల్స్ అయితే ఒక నెలలో నేర్చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ వచ్చి అన్ని తెలిసిన వాళ్ళు అయితే చిల్డ్రన్స్ కోర్స్ ఒక నెలలోనే నేర్చుకోవచ్చు. మగ్గం వరకు కూడా మీకు ఫుల్ క్లారిటీతో ఒక 1 month ఓన్లీ 25 days లోనే మీకు మగ్గం వరకు క్లారిటీ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా మీరు క్లీన్ కుట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మన దగ్గర తవకల్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కోసం సెంటర్లో మీకు మగ్గం వర్కే కాదు, ఏ వర్క్ అనేది 1 month లో అనేది నేర్చుకోవచ్చు. అదే స్టిచ్చింగ్ వచ్చేసినట్లయితే చిల్డ్రన్స్ కోర్స్ కావచ్చు, లేదంటే మోడల్ బ్లౌజ్ అయినా ఏదైనా కూడా ఓన్లీ 1 month లో నేర్చుకోగలుగుతారు. మా వాళ్ళు ఇచ్చి 1 month లో అయితే చిల్డ్రన్స్ కోర్స్ అనేది 1 month లో అనేది కంప్లీట్ చేస్తారండి. మీకు 1 month లో మామూలు బ్లౌజ్ 10 days లోనే మామూలు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ బ్లౌజ్ అనేది కుడుతున్నారు. వీళ్ళైతే శ్రావణి లక్ష్మి గారు లైనింగ్ బ్లౌజ్ కూడా కుట్టేస్తున్నారు. చూడండి, తను వేసుకొచ్చిన బ్లౌజ్ మీరే తిప్పుకున్నారు. ఇక్కడ ఏంటంటే మీకు పర్ఫెక్ట్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.
బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఒకసారి చూపించు. బ్లౌజ్ చూడండి కంప్లీట్ అయిపోయింది. అది ఓన్లీ కొత్త పౌడర్ అనమాట. దాని ప్రాక్టీస్ అని చెప్పేసి ఓల్డ్ సారీ తీసుకొచ్చాను. ఓల్డ్ సారీ అలా స్టిచ్ చేసాను. ఇదండి ఈ రోజు జరిగిన మా ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ సెంటర్ లో టాప్ ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ చూస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే వీడియోస్ ఎలా ఉన్నాయని మీ అభిప్రాయం అనేది చాలా విలువైన ఫ్రెండ్స్. మీ అభిప్రాయం మాకు తెలియచేయండి. వీడియోస్ ఎలా ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక క్లాసెస్ అనేది చెప్పమంటే కనుక ఖచ్చితంగా చెప్తే నేను మొదలు పెడతాను. కానీ కామెంట్స్ ఎవరు కూడా వీడియో చూస్తున్నారు కానీ కామెంట్స్ అనేది పెట్టట్లేదు. కోర్స్ అనేది స్టార్ట్ చేయమంటే మేము మొత్తం 6 కోర్సెస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వర్క్ ఏంటంటే దేనికి దానికి ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి. సో ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత దేనికి ఇలా పీసెస్ అనేది ఫిట్ చేసుకుని ఇలా హ్యాండ్స్ తర్వాత వర్క్ బట్టి నేను కరెక్ట్ సెంటర్ వచ్చి ఇలా చూసుకుని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ చూసారు కదా ఇది పీసెస్ ఇలా అడ్జస్ట్మెంట్ దేని విడివిడిగా పీసెస్ ఒకేసారి పెట్టి కటింగ్ చేసుకోవడం చేసా ఉంటుంది. ఇలా పీసెస్ కరెక్ట్ గా ఆపోజిట్ పెట్టుకుని చూసుకొని కటింగ్ చేయాలి. కటింగ్ అయిపోయిందండి. మీరు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో ఫ్రించెస్ సేప్ పట్టి కట్ చేయాలి. సేప్ పట్టి హ్యాండ్స్ ఇది బ్లౌజ్ కటింగ్ అనేది స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇది వర్క్ అనేది చేస్తానండి. ఏదో కుట్టాల్సింది స్టిచ్చింగ్ అంటే నేను పెద్దగా చేయను. ఏదైనా అవసరం అనుకున్నప్పుడు తప్పకుండా చేయాల్సి వస్తే తప్పకుండా చేయాలనుకున్నాను అనమాట. ఖచ్చితంగా చేస్తాను. పెళ్లి కూతురు బ్లౌజ్ అండి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా మీకు బ్యాక్ చిన్న బ్లౌజ్ అయితే ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 3.5 పెట్టుకోండి. 4 సెంటర్ లోకి వస్తుంది. ఇక్కడ ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇది 4 ఉండాలి. ఎవరికైనా 4 ఉండొచ్చు, పర్వాలేదు. సో ఇది సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ 4 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టేసుకుని దీనికి ఇలాగా వేసుకోండి. వస్తుంది వర్క్ వచ్చేస్తున్న తర్వాత 8:30 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇదండి రోజు కోచింగ్ సెంటర్లో నేను చేసే పని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోర్సెస్ మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయం చాలా విలువైనది. కామెంట్స్ లో తెలియజేసినట్లయితే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయగలరు.